హాయ్! హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ టాకీస్. థంబ్‌నెయిల్ చూసి అప్పుడే తిట్టుకోవటం మొదలుపెట్టేశారా మన బాలయ్య అభిమానులు? వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా మీరు విన్నది అక్షర సత్యం. ఇదే విషయాన్ని లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అసలు మ్యాటర్ ఏంటంటే నటుడు కోటా శ్రీనివాసరావు గారు తన అభిమానులు పిలుచుకునేది కోటా గారు. అయితే కోటా గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన ప్రత్యేకమైన విలనిజంతో అలానే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కూడా అన్ని రకాల పాత్రలను పోషించినటువంటి కోటా గారు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో ఎంతోమంది గొప్ప నటులతో అగ్రస్థాయిలో ఉన్న హీరోలతో కూడా కలిసి నటించారు. అయితే అటువంటి కోటా శ్రీనివాసరావు గారి మీద పెద్దలను ఎంతో గౌరవించే మన నందమూరి బాలకృష్ణ గారు ఆయన ముఖం మీద ఉమ్ము వేశాడంటే ఎవరైనా ఊహించగలరా? అయితే ఈ విషయాన్ని స్వయంగా కోటా గారే ఒక మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే పెద్దలంటే ఎంతో గౌరవించే బాలకృష్ణ గారు అలా చేయడానికి కారణం ఏంటంటే ఒక సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ గారు, కోటా శ్రీనివాసరావు గారు తదితర షూటింగ్ నిపుణులంతా ఒకే హోటల్లో బస చేయాల్సి వచ్చిందట. అయితే మొదటగా కోటా శ్రీనివాసరావు గారు హోటల్‌కి వెళ్లి అక్కడ లిఫ్ట్‌లో ఏదో ఆలోచిస్తూ లిఫ్ట్ దగ్గరే నిలబడిపోయారట. సరిగ్గా అదే సమయంలో అటువైపుగా బాలయ్య వెళ్లడంతో కొందరు కోటా శ్రీనివాసరావు గారికి చేతులు ఊపుతూ కనపడ్డారట. విషయం అర్థం కాక కోటా గారు అలాగే నిలబడి చూస్తున్నాడట. అయితే అప్పటికే కోటా గారి దగ్గరకొచ్చిన బాలయ్య కోటా గారి ముఖం మీద ఉమ్మి వేసి లోపలికి వెళ్ళిపోయాడట. ఇక విషయం అర్థం కాని కోటా శ్రీనివాసరావు గారు ఏం చేయాలో తెలియక ఏం తప్పు చేశానో అంటూ బిత్తర చూపులు చూశాడట. ఆ తర్వాత అక్కడ జనాలు మిమ్మల్ని పక్కకు తప్పుకోమని చెప్తున్నాం కదండీ! అలా తప్పుకుంటే ఇలా జరిగి ఉండేది కాదు అంటూ ఏదో సర్ది చెప్పగా కోటా శ్రీనివాసరావు గారు బాలయ్య బాబు ప్రవర్తనతో చాలా బాధపడ్డారట. అయితే నిజానికి బాలకృష్ణ గారికి జాతకాలంటే కొంచెం ఎక్కువ నమ్మకం పిచ్చి పీక్స్‌లో ఉంటుందని ఆయన ఎక్కడికెళ్ళినా కూడా వెళ్లి తిరిగి వచ్చినా కూడా ఎదురుగా ఎవరు వెళ్ళకూడదని మనసులో అనుకుంటాడట. ఒకవేళ అనుకోకుండా ఎవరైనా బాలకృష్ణ గారు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురు వస్తే ఇలానే ఉమ్మివేస్తాడని, అయితే ఆ సంఘటన తనకు చాలా కలిచివేసిందని కోటా శ్రీనివాసరావు గారు అప్పుడు జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుండిపోయిందని, అయితే ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో పలు షూటింగ్ సమయాల్లో బాలకృష్ణ గారితో కలిసి నటించినప్పటికీ బాలకృష్ణ గారు అసలు ఏం జరగనట్టుగానే ఇప్పటికీ ఉండిపోయారని, అయితే బాలకృష్ణ గారు అలా చేయటానికి మరో ప్రధాన కారణం వచ్చేసి అంతకు మునుపే మండలాధీశుడనే సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ గారి పాత్ర పోషించానని, అందులో కొంచెం హేళన చేసినట్టుగా ఎన్టీఆర్ గారి పాత్ర ఉందని, బహుశా అందుకే బాలకృష్ణ గారు అలా చేసి ఉంటారని తనకు తానే సర్ది చెప్పుకున్నానని, ఇప్పటికీ ఆ విషయం తలుచుకుంటే తనకు బాధగానే ఉంటుందని చెప్పుకొచ్చారు.